ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. చేసిన తర్వాత మిగతా వాళ్ళు బ్రీఫ్గా మాట్లాడతారు. అందుకని నేను రాజేంద్ర ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ముందు సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తే మిగతా వాళ్ళు తర్వాత మాట్లాడతారని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు, మిత్రులారా, సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయమని చెప్పారు మాధవరావు గారు. నేను కొన్ని బార్ అసోసియేషన్లో సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశాను. 2 గంటలు 15 నిమిషాలు పట్టింది నాకు మొత్తం సబ్జెక్ట్ని సెక్షన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బెజవాడ బార్లో కానీ, విశాఖపట్నం, అనంతపురం, ఒంగోలు చాలా ప్రాంతాలు విజిట్ చేసినప్పుడు చెప్పాను. కానీ మిమ్మల్ని భయపెట్టలేదు, నేను 2 గంటలు మాట్లాడతాను. కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకువస్తాను. ఈ ప్రభుత్వం వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మేము క్రిమినల్ చట్టాలను అమలు కాదు, మేము మారుస్తాం అని చెప్పడం జరిగింది. అంతకుముందు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు మాలిమత్ కమిటీ అనే దాన్ని ఒకదాన్ని అపాయింట్ చేయటం, ఈ చట్టాలన్నింటినీ మేము మారుస్తామని చెప్పటం, ఒక రికమెండేషన్స్ రావటం, మేము అప్పుడంతా వ్యతిరేకించడం, ప్రజాస్వామ్యవాదులు దాడు వెనక్కిపోవటం జరిగింది. వీళ్ళు ఎందుకు మారుస్తానంటున్నారు క్రిమినల్ లాస్ని అనేటువంటిది అడిగినప్పుడు మనం వలస పాలకుల చట్టాలను మనం ఇంకా ఎంతకాలం అమలు చేస్తాం, మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన చట్టాలను మనమే చేసుకోలేమా? 1. 2, ఈ చట్టాల వలన ఏంటంటే సత్వర న్యాయం జరగట్లేదు, సత్వర న్యాయం జరిగేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది. విక్టిమ్స్కి వచ్చేసరికి వాళ్ళ హక్కుల్ని కాపాడలేదు ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు. అదేవిధంగా నూతనంగా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అనేటువంటి చాలా విషయాలు చెప్పారు. సరే, మొట్టమొదటిగా చెప్పేది వలస పాలకుల చట్టాలని వీళ్ళు మార్చి మనకు అవసరమైనటువంటి చట్టాలని ఒక స్వతంత్ర దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం చేయదగినటువంటి చట్టాలేనా ఇవన్నీ మనం ఒకసారి చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి 3 చట్టాలని, ఇంతకుముందు మనకు ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఉండేది, వాటిలన్నింటినీ తీసేసి 3 కొత్త చట్టాలను తీసుకొచ్చారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినయం. ఆ 3 పేర్లు, ఆ 3 పేర్లు చదవాలంటే మేము చూసి చదవాల్సిందే. నాకే కాదు, ఎందుకంటే ఆ మధ్య మేము హైకోర్టు జడ్జెస్ ఏదో మేము డిస్కషన్ చేస్తూ ఉంటే ఇవన్నీ మాకు తెలియదు. పాత ఐపీసీ, పాత సిఆర్పిసి, పాత ఎవిడెన్స్ యాక్ట్ అని అంటాం మేము. ఈ మా నోరు తిరగట్లేదని వాళ్ళు 2-3 హైకోర్టు జడ్జెస్ చెప్పడం జరిగింది. మరి ఈ 3టిని మార్చి వీళ్ళు చేసింది ఏమిటని మొత్తం చదివినప్పుడు దాదాపుగా 90 నుంచి 95% పాత చట్టాలనే కాపీ అండ్ పేస్ట్ చేసి పేర్లు మార్చారు, సెక్షన్లు మార్చేశారు. ఎక్కడ పెట్టారు ఏంటి గందరగోళం అంతా చేశారు. చాలామంది ఏమన్నారంటే ఇది కొత్త సీసాలో పాత సారా అన్నారు. ఈ సారా గొడవలు లేని వాళ్ళు ఏమన్నారంటే కొత్త జాడీలో పాత పచ్చడి అన్నారు. అడ్వకేట్స్ దగ్గరికి వస్తే ఇట్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఆఫ్ డాకెట్. పాత డాకెట్ తీసి కొత్త డాకెట్ పెట్టారు, పేర్లు మార్చారు తప్పితే ఏమిటి కాదు. కానీ మార్చిన 5%, 10% మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి మార్పులు ఈ చట్టాల్లో వచ్చినాయి. వలస పాలకులు కూడా, అంటే బ్రిటిష్ వాడు ఉన్నా కూడా ఇటువంటి చట్టాలని చేసేటువంటి దమ్ము బ్రిటిష్ వాడికి కూడా ఉండేది కాదు అనేటువంటిది మనం గమనించాలి. అంత దుర్మార్గమైనటువంటి మార్పులు ఏమొచ్చినాయని చూసినప్పుడు ప్రత్యేకించి ప్రశ్నించే గొంతుకల్ని, పోరాటాలు చేసేటువంటి వాళ్ళని, ఎవరైతే పేద ప్రజల పక్షాన నిలబడి ఉంటారో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని, నియంతృత్వాన్ని ప్రయోగించేటువంటి అవసరమైనటువంటి మార్పుల్ని వీళ్ళు చేయటం జరిగింది. అనేకమైనటువంటి కొత్త నేరాలు జరుగుతూ ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు బ్యాంకు లోన్లు తీసుకుని పారిపోతూ ఉంటే వాళ్ళని అదుపు చేసేదానికి అవసరమైనటువంటి పదునైనటువంటి చట్టాలను తీసుకురాకుండా ఈ రోజున ఏంటంటే కార్మిక వర్గం తరఫున, దళితుల తరఫున, ఆదివాసీల తరఫున, పేదల తరఫున, అట్టడుగు వర్గాల తరఫున ఎవరైతే పోరాటాలు చేస్తారో వాళ్ళ గొంతులు నొక్కుతాము అనేటువంటిది వీళ్ళు ఒక సందేశాన్ని, చట్టాలని, కొత్త చట్టాలను తీసుకురావటం ద్వారా చేశారు అనేటువంటిది ఒకటి. మనకు తెలుసు, గతంలో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నేరాలని, ప్రత్యేకమైనటువంటి నేరస్తులను విచారించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేవాడు. మనకి ఏపీ కోకా యాక్ట్ అనేటువంటి ఉండేది, ఆర్గనైజ్డ్ క్రైమ్, కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అని. మహారాష్ట్ర కోకా యాక్ట్ ఉండేది. వాటిల్లో ఏమిటంటే సాధారణంగా జరిగేటువంటి నేరాలను కాకుండా
ప్రత్యేకమైనటువంటి నేరాలని ఏ విధంగా విచారించాలి అనేటువంటిది, ఏ విధంగా శిక్షలు ఇవ్వాలి అనేటువంటిది ఉండేది. ఉపా యాక్ట్, ఈ ఉపా యాక్ట్ని మనం రద్దు చేయాలి, చాలా దుర్మార్గంగా ఇది దుర్వినియోగం అవుతా ఉన్నది అనేటువంటిది మనం చెప్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా అది గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది. టెర్రరిస్ట్ యాక్ట్, అదేవిధంగా అది ఒక ప్రత్యేకమైనటువంటి యాక్ట్, ఇది ఒకటి. అదేవిధంగా మనందరికీ తెలుసు 124A అనేటువంటి సెడేషన్ అనేటువంటిది ఐపీసీలో ఉండేది. ఇప్పటికీ రాజద్రోహం ఏంటి, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది తీసేయాలి అనేటువంటిది అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు 2022లో సుప్రీంకోర్టులో జస్టిస్ రమణ బెంచ్ ముందు వచ్చినప్పుడు దీన్ని మేము స్ట్రక్ డౌన్ చేస్తున్నామని చెప్పి కూడా ఆయన బహిరంగ చెప్పడం జరిగింది. మీరు స్ట్రక్ డౌన్ చేయాల్సినటువంటి పని లేదు, కేంద్ర ప్రభుత్వంగా మేము దీన్ని చేయడానికి, ఇటువంటిది లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఇదేంటి అమృత కాలంలో ఉన్నామని చెప్పి మోడీ గారు ఉపన్యాసాన్ని అఫిడవిట్గా వాళ్ళు మలిచి ఆ అఫిడవిట్ని కౌంటర్గా ఆ కేసులు వేశారు. ఒకసారి ఆ తీర్పు చూస్తే మనకి ఆ అఫిడవిట్ను కూడా వాళ్ళు తీర్పులు ఉటంకించారు. మేము ప్రజాస్వామ్యం కోసం నిలబడతాం, ప్రజల హక్కుల కోసం నిలబడతాం, స్వతంత్ర దేశంలో తగినటువంటి దీన్ని తీసేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పాడు. కానీ ఈ రోజునంటే సెడేషన్ డబుల్ ప్లస్ అనేటువంటిది 152 సెక్షన్ కింద తీసుకురావడం జరిగింది. ఈ 4 సెక్షన్లు కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఎంత దుర్మార్గమైనటువంటి మార్పులు వీళ్ళు చేశారు అనేటువంటిది దాని పేరు మార్చారు. రాజద్రోహం బదులు దేశద్రోహం అన్నారు అనుకోండి, అది ఎవరైనా మనం రేపు నుంచి మన అందరిని కూడా దేశద్రోహులు చేసేయచ్చు. పోతే దీనికి వచ్చేసరికి 111 అనేటువంటిది ఒకటి స్పష్టంగా తీసుకొచ్చి ఐపీసీది బిఎన్ఎస్లో పెట్టారు. 111 ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి ఇంతకుముందు కోకా యాక్ట్ ఉన్నప్పుడు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఎవరినైనా క్రైమ్ రిజిస్టర్ చేయాలన్నా, కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలన్నా సాధారణ పోలీసులు వాళ్ళు అయ్యేది కాదు. వాళ్ళు ఏంటన్నట్లయితే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ అవసరం అయ్యి ఉండేది. కానీ ఈ రోజున ఏంటంటే సాధారణంగా ఒక సబ్ ఇన్స్పెక్టరు ఈ 111 కింద క్రైమ్ రిజిస్టర్ చేయొచ్చు. దానికి ఇచ్చినటువంటి డెఫినేషన్స్ కనుక చూసినట్లయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దానికి కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ గాను కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు ఈ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ చేసేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సంఘాలని ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా డిక్లేర్ చేసేటువంటి అవసరం ఉంది. బహుశా వామపక్షాలు జాగ్రత్తగానండి, మీరంతా పార్టీలుగా ఇక నుంచి మీ బహుశా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్స్ అయిపోతాయి ఈ డెఫినేషన్ కనుక కరెక్ట్గా అప్లై చేస్తే. ఎందుకని చెప్తున్నారంటే కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఏమిటన్నారంటే చాలా ఉన్నది. కిందకు వచ్చేసరికి or on behalf of such syndicate in respect of which more than one charge sheets have been filed before a competent court within the preceding period of 10 years and that court has taken cognizance of such offence and includes economic offence. ఎవరైనా వ్యక్తులు మీద 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులో ఛార్జ్ షీట్ ఒకటి కంటే ఎక్కువ గత 10 సంవత్సరాల్లో ఒకటి కంటే ఎక్కువ ఛార్జ్ షీట్ దాఖలు, శిక్షలు కాదు ఛార్జ్ షీట్ కనుక దాఖలు చేసి ఉన్నట్లయితే అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్ అవుతాడు. అటువంటి వాళ్ళు 2-3 ఉన్నటువంటి సంఘం ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అవుతుంది. ఒకటి కాదు 2 కాదు. వాళ్ళు మనం చూస్తే ప్రజా సంఘాల్లో కానీ ప్రజల కోసం పోరాడిన వాళ్ళు 100, 50, 60, 70 కేసులు ఉంటున్నాయి. మరి అటువంటప్పుడు ఒక సాధారణ పోలీస్ అధికారి వీళ్ళు మాట మడితే ధర్నాలు చేస్తున్నారు, మాట మడితే కార్మికుల తరఫున పోరాటాలు చేస్తూ ఉన్నారు, వీళ్ళ పేక నొక్కాలి అంటే నేను ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 కింద నేను క్రైమ్ రిజిస్ట్రేషన్ చేస్తాను అంటే ఏమిటి పరిస్థితి? మరి ఇది పార్టీలకే కాదు, ఇది ఎట్లా ఉన్నదంటే కుటుంబ సభ్యులకు తీసుకుందాం. మన కుటుంబ సభ్యుడు ఎవరో ఒక పార్టీలోనో ఒక ప్రజా సంఘంలోనూ పనిచేస్తూ ఉంటాడు. 2-3 కేసులు ఉంటాయి, ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తారు, శిక్షలు కూడా పడవు. మరి వాడు మన ఇంట్లో ఉన్నప్పుడు వారికి మనం రక్షణ కల్పించామని చెప్పి మనను కూడా ఆ ఆర్గనైజ్డ్ క్రిమినల్గా డిక్లేర్ చేయడానికి సెక్షన్ 111 కింద క్రైమ్ రిజిస్ట్రేషన్ చేయడానికి హక్కు కల్పిస్తూ ఉంది. దీనికి ఎగ్జామ్షన్ ఏంటంటే స్పౌస్కి, భర్త అయితే భార్యకి, భార్య అయితే భర్తకి, తల్లిదండ్రులకు కానీ, అక్క చెల్లెలకు కానీ, అన్నదమ్ములకు కానీ, తాత ముత్తవులకు కానీ ఎవరికి హక్కు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 111 కింద ముద్దాయిలుగా అయ్యేదానికి అవకాశం ఉన్నది. దీనికి శిక్షలు కూడా తీవ్రంగా ఉన్నాయి. 10 లక్షల వరకు ఫైన్ వేయచ్చు, యావజ్జీవ కారాగార శిక్ష వేయచ్చు. అదే చిన్న నేరం అయితే 5 లక్షలు ఫైను, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేసేటువంటిది ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటిది. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అనేటువంటిది ఏంటంటే పోరాటాలను అణచేయటానికి ఒక నియంతృత్వ పద్ధతుల్లోనే 111, 112 ఈ 2 కూడా తీసుకురావడం జరిగింది.
అదేవిధంగా 113 దగ్గరికి వచ్చేసరికి ఉపా యాక్ట్ గురించి మనం న్యాయవాదులు చాలామంది, అదేవిధంగా మనందరికీ తెలుసు ప్రజా పోరాటాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ ఉపా యాక్ట్ అనేటువంటిది ఏ విధంగా దుర్వినియోగం అవుతా ఉన్నది. మనం బెయిల్ రాని పరిస్థితికి కోర్టులకు కూడా న్యాయస్థానాలకు కూడా చేతులు కట్టేసి బెయిల్ ఇవ్వని పరిస్థితిని తీసుకొస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో అనేకం చూస్తూ ఉన్నాం. చాలా గతంలో సుప్రీంకోర్టు 3-4 నెలల ముందు ఏమన్నారంటే ఈ ప్రత్యేక చట్టాలు ఉపా యాక్ట్లో ఏంటంటే బెయిల్ ఈజ్ రైట్ అనేటువంటిది లేదు అని చెప్పారు. కానీ అదృష్టవశాత్తు 2-3 రోజులు, 1 వారం రోజుల క్రితం ఏంటంటే స్పెషల్ యాక్ట్స్లో అయినా కూడా బెయిల్ ఈజ్ రైటే, జైలు ఎక్సెప్షనల్ అనేటువంటి మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి దానికి ఉపా యాక్ట్ని తీసుకొచ్చి కూడా అంటే అదే సెక్షన్ 15 నుంచి 21 వరకు ఉన్నటువంటి సెక్షన్లు ఏంటంటే 113లో మక్కికి దింపేసేశారు. ఇంకా ఎంత గందరగోళం చేశారంటే వీళ్ళు మరి ఉపా యాక్ట్లో ఉన్నటువంటి కేసుల్ని మరి బిఎన్ఎస్లో ఉన్నటువంటి 112 కట్టాలి అంటే రెండిట్లో ఏ చట్టాన్ని అమలు చేయాలంటే అది తేల్చవలసింది ఎవరంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆ విషయాన్ని తేల్చి ఆయన చేయొచ్చని మళ్ళీ పోలీసులకే తీసుకెళ్లి అధికారం పెట్టినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. మరి ఇవి కాకుండా 152 చెప్పాను ఇందాక, దేశద్రోహం అని. దానికి ఉన్నటువంటి డెఫినేషన్ కనుక మనం చదివితే అది ఒక మైనం ముద్దలాగా పెట్టారు. ఎవరికి అవసరమైనటువంటి బొమ్మను వాడు చేసుకోవచ్చు. పోలీసులు ఏంటంటే వాళ్ళకి అవసరం మనందరినీ జైల్లో దేశద్రోహులుగా నిర్ణయించి 152 కింద వేయాలంటే కూడా దానికి అవసరమైనటువంటి ఆ ముద్దని ఆ విధంగా మలిచే దానికోసం చాలా అవకాశాలు కల్పిస్తూ సపరేట్ యాక్టివిటీస్ పాల్పడే వాళ్ళు కూడా దీని కిందే వస్తున్నారు. సపరేట్ యాక్టివిటీస్ అంటే ఏమిటనేటువంటి ఒక డెఫినేషన్ ఉండదు. వాళ్ళు చెప్పే పదాలకు అక్కడ చట్టంలో డెఫినేషన్ ఉండదు. పోలీసులు ఏదనుకుంటే అదే అనే పరిస్థితి కనుక వస్తే ఏమిటి పరిస్థితి అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం. బ్రిటిష్ వాళ్ళు కూడా కూడా ఇటువంటి చట్టాలు చేసే ఉండేవాళ్ళు కాదు జనరల్ లాస్లోనే. మనకు తెలుసు ఒకవేళ టెర్రరిజంని కౌంటర్ చేయాలంటే ఏమిటి, దాన్ని ఎట్లా ఏమిటి అనేటప్పుడు మున్సిపల్ లాస్లో అంటే స్థానిక లాస్లో దేశాల్లో ఉండేటువంటి స్థానిక లాస్లో ఇటువంటివి కాదు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండాలి తప్పితే వీటిని అన్నింటినీ కలిపేయకూడదు అనేటువంటిది ఒక ప్రిన్సిపల్ ఉన్నప్పటికి కూడా వీళ్ళన్నీ కూడా కోకా యాక్ట్ని, టెర్రరిస్ట్ యాక్ట్ని, ఉపా యాక్ట్ని ఇవన్నిటిని కలిపి కూడా ఏంటంటే బిఎన్ఎస్లోకి తీసుకురావటం, ఇవన్నీ పోలీసులకు హక్కులు కల్పించడం ద్వారా ఏంటంటే ప్రజా ఉద్యమాల మీద నియంతృత్వ దాడి జరగటానికి తప్ప మరొకటి కాదు అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఇంకా కొన్ని విషయాల దగ్గరికి వచ్చేసరికి మనం ఇనప సంఖ్యలు వేయటం అనేటువంటిది ఒక అటవిక సాంప్రదాయం తప్పితే ఆధునిక సంప్రదాయం కాదు అని 1978లో సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత 1980లో కృష్ణయ్యరు, చిన్నపరెడ్డి వీళ్ళంతా కూడా అదే తీర్పుని ఉటంకించడం జరిగింది. ఇప్పటికీ అన్ని న్యాయస్థానాలు కూడా అదే తీర్పుల్ని అమలు చేస్తూ ఉన్నాయి. 2-3 సంవత్సరాల్లో కూడా ఒకసారి 2-3 సంవత్సరాల క్రితం కర్ణాటకలో కూడా ఒక వ్యక్తికి సంఖ్యలు వేసి ప్రదర్శన చేసినందుకు పోలీసులను 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని చెప్పారు. 5 లక్షలు కాకుండా అతనికి రైట్ కూడా నువ్వు సివిల్ కోర్టులోకి వెళ్ళి నువ్వు డ్యామేజెస్ నువ్వు క్లెయిమ్ చేయించుకొని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి తీర్పులు ఉంటే గతంలో ఏదైనా వ్యక్తికి సంఖ్యలు వేయాలంటే దానికి న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని, ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకమైనటువంటి యాటిట్యూడ్ని ఇవన్నీ చెప్పి ఒక పర్మిషన్ తీసుకునే నువ్వు సంఖ్యలు వేయాలన్నా లేదు తాడితో కట్టేయాలన్నా మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది నిర్ణయించే అధికారం పోలీసులకు లేదు. కానీ ఈ రోజున చూస్తే బిఎన్ఎస్ఎస్లో 43 సబ్ క్లాస్ 3ని వీళ్ళు కొత్తగా యాడ్ చేశారు. దీన్ని యాడ్ చేసిన దాంట్లో అనేకమైనటువంటి నేరస్తుడి యొక్క మనస్తత్వం కానీ, నేరస్తుడి యొక్క యాటిట్యూడ్ కానీ, అంటే పోలీసులకి ఇతను ఎదురు తిరుగుతున్నాడు, ఏదో ఆయుధం తీసుకుని మమ్మల్ని చంపబోయాడని కాదు, ఏ నేరంలో అయితే ఇతను ముద్దాయిగా ఉంటాడో ఆ నేరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా వీళ్ళు సంఖ్యలు వేసి అరెస్టు చేయొచ్చు, సంఖ్యలు వేసి న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసేదానికి కూడా వీళ్ళకి అధికారం ఉంది. అది ఎవరికి వెళ్ళిన చర్చ ఎవరికి అది ఆ నేరాల్లో ఇందాక చెప్పిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అని, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వీళ్ళు సంఖ్యలు వేయచ్చు. అంటే ఇందాక మనం చెప్పినటువంటి 11111 కానీ 112 కింద చూసినప్పుడు ప్రజా పోరాటాలు చేసే ప్రతి వాళ్ళు మరి పోలీసు దృష్టిలో ఆర్గనైజ్డ్ క్రిమినల్ అయినప్పుడు డెఫినెట్గా వీళ్ళందరికీ సంఖ్యలు వేసేదానికి కూడా పోలీసులకు హక్కు కల్పిస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి. పోలీసులకు అసలు జ్యుడిషియల్ అధికారాలు ఉండకూడదు అనేటువంటిది ప్రజాస్వామిక సూత్రం. మనం ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కమిషనర్లకు ఇచ్చినప్పటికి కూడా దానికి వ్యతిరేకించాం మనం. ఈ రోజున వాళ్ళు ఏం చేశారంటే సెక్షన్ 15 కింద తీసుకొచ్చి
బిఎన్ఎస్ఎస్లో ప్రతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా డిక్లేర్ చేస్తూ ఉన్నారు. మరి పోలీసులకి ఎగ్జిక్యూటివ్ అధికారాలు, జ్యుడిషియల్ అధికారాలు కనుక ఇచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మన సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటిది, జ్యుడిషియల్ పవర్స్ అనేటువంటిది పోలీసులకు ఉండకూడదు, రెవెన్యూ వాళ్ళకు ఉండకూడదు అనేటువంటిది ఇప్పటిది కాదు. బహుశా 1793లోనో 97లోనో వారన్ హేస్టింగ్స్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి రెవెన్యూ అధికారులకి ఏ విధమైనటువంటి జ్యుడిషియల్ అధికారాలు ఉండకూడదని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. కానీ ఈ రోజున మనం అది దాటిపోయి పోలీసుల చేతిలోనే మనం ఈ అధికార ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్గా వాళ్ళని నిర్ణయించి వాళ్ళని ఏంటంటే ఈ చట్ట ప్రకారం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒక ప్రజాస్వామిక దేశంలో తన సొంత ప్రజల కోసం చేసే చట్టాలు అది పీపుల్ సెంట్రిక్గా ఉండాలి అనేటువంటి మనం డిమాండ్ చేస్తూ ఉంటాం. కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఈ చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ పబ్లిక్ సర్వెంట్ మీద అయినా కానీ మనం ప్రైవేట్ కంప్లైంట్ వేయాలంటే అది ఇక జరగని పరిస్థితిగా మనకు కనపడతా ఉంది. ఒక పబ్లిక్ సర్వెంట్ మీద అంటే మనకు తెలుసు, పబ్లిక్ సర్వెంట్స్ మీద ఎప్పుడు వేస్తాం మనం? పోలీసులు లాకప్ల్లో మనం హింస పెట్టినప్పుడు, లాకప్ డెత్ చేసినప్పుడు, లేదా ప్రభుత్వ అధికారులు మన ఆస్తులను ధ్వంసం చేసినప్పుడు, ఇళ్ళు కూలగొట్టినప్పుడు, ఇటువంటి విషయాల్లో మనం పోలీసులు కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుపోతే ఇప్పటి వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి మనం ప్రైవేట్ కంప్లైంట్ చేసేవాళ్ళు. మీ అందరు చాలామందికి కూడా తెలుసు, విజయవాడలో మేము ఒక పోలీస్ లాకప్ డెత్ అంటే ఎన్కౌంటర్ పోలీస్ స్టేషన్లోనే ఒక వ్యక్తిని చంపేసినప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ వేసాం. కమిషనర్ ఆఫ్ పోలీస్ ముద్దాయిగా కోర్టుకు వచ్చాడు. అనేక సందర్భాల్లో అనేక మంది పోలీసులు మేము ముద్దాయిలుగా కోర్టులో నిలబెట్టాం. ఈ బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున కావాలి, మేము న్యాయవాదులు కావాలి. ఇక నుంచి అటువంటి వాళ్ళు కాల్చి చంపినా ఏది చేసినా వాళ్ళని మన ముద్దాయిలుగా కోర్టులు పిలిచేటువంటి పరిస్థితి దాదాపు మృగ్యం అయిపోయేటువంటిది కనపడతా ఉంది. ఎందుకంటే మనం ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే న్యాయస్థానం ముందు ఇంతకుముందు మనకు కావాల్సినటువంటి మెటీరియల్ పెట్టేవాళ్ళం. ఆ మెటీరియల్ ద్వారా వాళ్ళని జడ్జిని సాటిస్ఫై చేసి వాళ్ళకి సమన్లు ఇష్యూ చేయడం జరిగేది. కానీ ఈ రోజున న్యాయస్థానాలకు కూడా చేతులు కట్టేశారు. న్యాయస్థానం ఏం చేయాలి? ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే మొట్టమొదటిగా మనం ఎవరికైతే రిపోర్ట్ ఇచ్చామో ఆ పోలీస్ అధికారులను పిలిచి వీళ్ళు అడగాలి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. తర్వాత ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ని పిలిచి వాళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి. చివరికి ముద్దాయి పోలీసుని పిలిచి లేదా అధికారిని పిలిచి ఆయన అభిప్రాయం తీసుకోవాలి. ఈ 3 అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మనం వారిని సమన్ చెయ్యాలా లేదా అనేటువంటి ఒక జడ్జి మేజిస్ట్రేట్ నిర్ణయం చేయాలి అని అన్నారు. ఇది పబ్లిక్ సర్వెంట్స్గా ప్రైవేట్ కేసుల్లో కూడా ఒక ముద్దాయికి ఏంటంటే ఇంతవరకు సమన్ ఇష్యూ చేసేంత వరకు ముద్దాయికి నో రైట్ ఆఫ్ ఆడియన్స్ అనేటువంటి జనరల్ ప్రిన్సిపల్. ఈరోజు బహుశా కోర్టులో నా మీద ఏదో ప్రైవేట్ కంప్లైంట్ వేశారు, ఏదో జరుగుతూ ఉందని తెలిసినప్పటికీ అతను కోర్టులోకి వచ్చి వాదన చేసేదానికోసం ప్లేయర్ను పెట్టుకుని వద్దు అని చెప్పడానికి హక్కు లేదు సమన్ ఇచ్చేంతవరకు. కానీ ఈ రోజున ఏంటంటే దాన్ని టేకెన్ ఆన్ ఫైల్ చేసే ముందే ప్రైవేట్ వ్యక్తి మీద కూడా మనం ముద్దాయిగా ఏదైనా ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే అతనికి నోటీస్ ఇచ్చి ఆ ముద్దాయిని విని దాన్ని తీసుకోవాలా లేదా అనేటువంటిది నిర్ణయం చేయాల్సిన పరిస్థితి న్యాయస్థానాలకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఏ వ్యక్తులైనా సామాన్య వ్యక్తులు ప్రైవేట్ కంప్లైంట్స్ చేసి ప్రభుత్వ అధికారులు కానీ పోలీసుల మీద వాళ్ళు చేసేటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలని న్యాయస్థానం పిలిపించగలుగుతాడంటే అది లేని పరిస్థితి. ఇది పబ్లిక్ సర్వెంట్స్ని ప్రొటెక్ట్ చేసేట్టుగా ఉన్నది, ప్రజలకి హింస పెట్టేటట్టుగా ఉన్నది తప్పితే ఇది వలస పాలకులు చేసేటువంటి చట్టాలు తప్పితే మరొకటి కాదు. వలస పాలకులు ఏమనుకుంటారంటే వాళ్ళని చూసి ప్రజలందరూ భయపడాలి. అదేవిధంగా వలస పాలకుల దృష్టిలో ప్రజలందరూ వాళ్ళు ఏంటంటే వీళ్ళు నేరస్తులే అనేటువంటి ఒక భావన ఉంటుంది. అదే భావనతో చేసినటువంటి చట్టం ఇది. సరే, మరి పోలీసుల దగ్గరికి వచ్చేసరికి ఇంతవరకు ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారం ఎవరైనా వ్యక్తి కాగ్నిజబుల్ అఫెన్స్ పట్టదగిన నేరంలో కనుక ఒక రిపోర్ట్ ఇస్తే పోలీస్ అధికారికి మరొక మార్గం లేదు, ఆ రిపోర్టుని రిజిస్టర్ చేయటం, ఇన్వెస్టిగేట్ చేసి నేరం జరిగిందా లేదా, ఉన్నదా లేదా అనేటువంటి ఒక ఫైనల్ రిపోర్ట్ని న్యాయస్థానంలో ఆయన దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. లలిత్ కుమారి కేసులో కూడా పోలీస్ అధికారికి మరో గత్యంతరం లేదు, కాగ్నిజబుల్ అఫెన్స్లో రిజిస్టర్ చేయడం తప్పితే అనేటువంటి కూడా ఉటంకించడం జరిగింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ ఎప్పుడు చేయాలనేది 3-4 అంశాలు వాళ్ళు పెట్టారు. ఈ రోజున వచ్చేసరికి ఏమిటన్నట్లయితే ఒక వ్యక్తి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి ఏదైనా ఒక నేరంలో ఒక రిపోర్ట్ కానీ పోలీస్ స్టేషన్కి ఇస్తే వెంటనే ఆ రిపోర్ట్ని రిజిస్టర్ చేయాల్సినటువంటి పని పోలీసులకు లేదు. ఏం చేయాలన్నట్లయితే ఆయన ఆ స్టేషన్ హౌస్ అధికారి మొట్టమొదటిగా రిపోర్ట్ తీసుకున్న వెంట
పై అధికారులు అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుంచి అనుమతి తీసుకోవాలి క్రైమ్ రిజిస్టర్ చేయాలా లేదా. అనుమతి వచ్చిన తర్వాత ఒక 14 రోజుల లోపు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రిమా ఫేషియా కేసు కనుక ఉన్నట్లయితే అది క్రైమ్ని రిజిస్ట్రేషన్ చేయాలి అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇది బహుశా ఆచరణలో ఎట్టి పరిస్థితుల్లో ఇక సామాన్య మానవుడు ఎవడైనా వెళ్ళి ఒక పరపతి ఉన్న వ్యక్తి మీదో డబ్బున్న వ్యక్తి మీదో ఒక రిపోర్ట్ ఇస్తే ఆ క్రైమ్ ఇక రిజిస్టర్ అవుతుంది అనేటువంటి సమస్యను మనం మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది గమనించాలి. ఇప్పటికే మీరు ఇంకొక మార్గం లేదు, మీరు రిజిస్ట్రేషన్ చేయడం తప్పితే చట్టం అదే చెబుతా ఉందనేటువంటి స్పష్టమైనటువంటి రూల్ ఉన్నప్పటికీ కూడా రిపోర్ట్ ఇచ్చిన వెంటనే రిజిస్టర్ చేయకుండా కాలయాపన చేసేటువంటి పోలీస్ అధికారులు మనం అనేక సందర్భాల్లో చూస్తాం. కానీ ఈ రోజున మరి ఆ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుంచి అనుమతి ఎన్ని రోజుల్లో రావాలి, దానికి లేదు ఇన్ని రోజులని. అదే వచ్చిన అనుమతి వచ్చిన 14 రోజులు తర్వాత ప్రిమా ఫేషియా కేసు. ఈ ప్రిమా ఫేషియా కేసు అనేటువంటిది ఎవరి సాటిస్ఫాక్షన్ అంటే ఎవడైతే రిజిస్టర్ చేస్తాడో పోలీస్ అధికారి వాడి సాటిస్ఫాక్షన్. ఇక మరి వీటన్నిటినీ దాటుకుంటూ ఒక సామాన్య మానవుడు ఏ పరపతి ఉన్నటువంటి వ్యక్తి మీద కానీ మరొక వ్యక్తి మీద కానీ ఏమైనా ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ని రిజిస్ట్రేషన్ చేయించగలుగుతాడంటే అది చేయించలేని పరిస్థితి వస్తుంది అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతేకాకుండా ఇప్పటి వరకు ఏంటంటే ఇంతమంది అంత న్యాయవాదులందరికీ తెలుసు 167లో నియరెస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అని ఉండేది. ఆ జ్యుడిషియల్ అనే పదాన్ని తీసేశారు. కాకపోతే కాపీ అండ్ పేస్ట్లో కిందకు వచ్చేసరికి ఏంటంటే అదేవిధంగా సెక్షన్ 3లో ఉన్నటువంటి డెఫినేషన్ ప్రకారం మనం దాన్ని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అనే దానికి మనం వాదన చేయొచ్చు. కానీ ఎందుకని మీరు తీసేశారు ఆ జ్యుడిషియల్ అనే పదం ఈ పుస్తకాల్లో ఎక్కువై తీసేశారా, లేకపోతే వీళ్ళు ఇది ఇక్కడే కాదు ఈ జ్యుడిషియల్ అనే పదాన్ని ఎక్కడ తీశారంటే ఇంతకుముందు కస్టోడియల్ డెత్స్ కూడా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎంక్వైరీ చేసేటువంటి అధికారం 176 సిఆర్పిసి కింద ఉండేది. ఇప్పుడు 196 దాంట్లో కూడా జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని తీసేయడం జరిగింది. వీళ్ళ ఆలోచనలు ఏమిటన్నట్లయితే అంటే ఇవాళకి జరగకపోవచ్చు కానీ ప్రీ ట్రయల్ ఇష్యూస్ అన్నిటినీ కూడా అంటే ఎఫ్ఐఆర్ని కోర్టు ముందు ప్రవేశపెట్టడం, ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం, రిమాండ్ చేయించడం, బెయిలు, పోలీస్ కస్టడీ, వీటన్నిటి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే న్యాయస్థానాలు అవసరం లేదు. అంటే మనం ప్రీ ట్రయల్ ఇష్యూస్ అంటాం మనం వీటని. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్కి అప్పచెప్పాలని ఏదైనా ఆలోచన ఉండి భవిష్యత్తు దానికోసం మార్గం సుముఖం చేసుకునే దానికోసం ఈ జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని తీసేసి మేజిస్ట్రేట్ అని ఉంచారా అనేటువంటి కూడా ఒక అభిప్రాయానికి మనం రావాల్సిన అవసరం. ఇదే కాకుండా మరి మనందరికీ తెలుసు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో గతంలో కూడా 2022లో సత్యేంద్ర కుమార్ అంటిల్ అనే కేసులో భారతదేశానికి ఒక బెయిల్ లా సరైనటువంటిది లేదు, విపరీతంగా జైళ్లలో ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ తీవ్రంగా జైళ్లలో లక్షల కొద్ది మగ్గుతూ ఉన్నారు, కాబట్టి దీని మీద ఒక సరైనటువంటి చట్టం చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. 2022లో ఇస్తే వాళ్ళు దాని ప్రస్తావన దీన్ని చేయలేదు. ఆ సుప్రీం సత్యేంద్ర కుమార్ అంటిల్ కేసులో ఇచ్చినటువంటి ఏ విధమైనటువంటి సూచనలను కూడా వీళ్ళు పాటించకుండా ఈ బెయిల్ రాకుండా ఉండేదానికోసం ఏంటంటే మరింత రిజిడ్గా ఈ చట్టాన్ని మార్చారు ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అనేటువంటి. ఎందుకంటే మనకు తెలుసు గతంలో ఇంతకుముందు ఎవరినైనా అరెస్ట్ చేసి కోర్టులో పెడితే మొదటి 15 రోజుల్లోనే పోలీసులు వాళ్ళ కస్టడీకి కావాలన్నట్లయితే మొదటి 15 రోజుల్లోనే వాళ్ళ ఒక పిటిషన్ దాఖలు చేయటం, వాళ్ళు పోలీస్ కస్టడీకి తీసుకుంటాం అనేటువంటిది మనకు తెలుసు. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఇది లా ఇదే, దీన్ని మార్చడానికి లేదు, 15 రోజుల తర్వాత పెట్టేదానికి వీలు లేదని చెప్పడం కూడా తీర్పులు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున ఈ 15 రోజులు నేను మొట్టమొదటి బిల్లు పెట్టినప్పుడు ఏమన్నారంటే దీన్ని 40 రోజులు 60 రోజులు కస్టడీకి ఇవ్వచ్చు అన్నట్టుగా పెట్టారు. మనబోటి వాళ్ళందరూ అరిచేసరికి గొడవ చేసేసరికి ఏం చేశారంటే ఇప్పుడు దాన్ని ఆ పీరియడ్ అనేటువంటి పోలీస్ కస్టడీ 15 రోజులే అనేది ఉంచుతూనే కానీ పిటిషన్ పెట్టడానికి మాత్రం 40 రోజులు కొన్ని కేసుల్లో 60 రోజులు టైంని పెట్టడం పోలీసులకి అధికారం ఇవ్వడం జరిగింది. ఇది మరి దీనివల్ల 15 రోజులే కదా మనకు నష్టం ఏంటి, లేదా విచారణ ఎదుర్కొనేటువంటి ముద్దాయికి నష్టం ఏంటి, ఏ విధంగా ప్రజల హక్కులు నష్టం అని మీరు అడగవచ్చు. బెయిల్ అనేది పెట్టగానే మనం పోలీస్ కస్టడీ పిటిషన్తో రాగానే ఏ న్యాయమూర్తి కూడా పోలీస్ కస్టడీ పిటిషన్ పెండింగ్లో ఉండగా బెయిల్ ఇవ్వరు. పోలీస్ కస్టడీ అవనివ్వండి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ అవనివ్వండి, అయితే అప్పుడు మనం బెయిల్ గురించి ఆలోచిద్దామని చెప్తారు. మరి ఇదే కదగా అయితే మరి 40 రోజులు 60 రోజులు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి దూరం అవుతుంది తప్పితే కనపడిన పరిస్థితి కూడా మనకు కనపడదు. కానీ బెయిల్లో మాత్రం ఈ ఒకే రీజన్ మీద మాత్రం
బెయిల్ ఇవ్వకుండా ఉండకూడదన్నారు. కానీ ఇంకొక రీజన్ ఏదో అటాచ్ చేస్తే 40 రోజులు 60 రోజులు బెయిల్ రాని పరిస్థితి ఉన్నది. ఇది మరి టెక్నాలజీ పెరిగిందన్నప్పుడు మరి మీరేం చేయాలి? ఇన్వెస్టిగేషన్ని త్వరగా కంప్లీట్ చేసి త్వరగా ఉండేటట్టు ఉండాలి, కానీ రోజుల తరబడి పెంచేదానికోసం కాదు అనేటువంటి ఒకటి. మరొకటి, మరి ఇన్ని చేసినప్పుడు అనేకమైనటువంటి లాకప్ డెత్స్ జరుగుతూ ఉన్నాయి, అనేకమైన కస్టోడియల్ డెత్స్ జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని ప్రివెంట్ చేసేదానికోసం వాళ్ళ మీద పోలీసులు మరొక ప్రత్యేకంగా లాకప్ డెత్ కనుక చేస్తే ఇది ఒక స్పెషల్ అఫెన్సు, లేదా మీరు లాకప్లో హెరాస్ చేసినా, లాకప్లో దౌర్జన్యం చేసినా మేము ప్రజలకి హక్కు కల్పిస్తామని ఎక్కడా ఉందంటే ఇది ఎక్కడా ఉండదు. వాడు ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర భారతీయుల కోసం చేసినటువంటి చట్టాలా కాదు అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సత్వర న్యాయం చేస్తామని చెప్తారు. ఏ విధంగా ఉన్న కోర్టులు ఇక్కడ మనకు అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టులు ఉండే వాటిని రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు ఎవరికి తెలియదు, వాళ్ళ జ్ఞానం ఏంటో కూడా మనకు తెలియని పరిస్థితి. ఈ రోజున అసిస్టెంట్ సెషన్ జడ్జెస్ కోర్టును రద్దు చేస్తే ఈ పని భారం అంతా జిల్లా కోర్టుల మీద పడి మళ్ళీ లేట్ అయ్యేదానికి ఉన్న తప్పితే మరొకటి కాదు అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. గతంలో మనం చెప్పిన విక్టిమ్ రైట్స్ మేము పెంచాం అంటున్నారు. కొత్తగా పెంచింది ఏమి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది ప్రతి విక్టిమ్కి ప్రతి స్టేజ్లోనూ ఇంటర్ఫియర్ అయ్యేటువంటి హక్కు ఉన్నది అనేటువంటి. అది క్రిమినల్ లా దగ్గరికి వచ్చేసరికి ప్రతి విక్టిమ్కే థర్డ్ పార్టీకి కూడా రైట్ ఉందని మనకు తెలుసు. జగన్ బెయిల్ రద్దు చేయమని చెప్పి రఘురామకృష్ణరాజు పెడితే ఆ బెయిల్ నంబర్ వేశారు, ఆర్గ్యుమెంట్ విన్నారు, చెప్పారు. మరి రఘురామకృష్ణరాజు ఎవరో మూడో పార్టీ కదా, ఆయన సంబంధం లేదు కేసులో. దానికి అప్పటికి ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు అనేటువంటిది. అటువంటిప్పుడు విక్టిమ్ రైట్స్ అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు గుర్తించింది. సిఆర్పిసిలో దానికి సంబంధించినటువంటి అనేక మార్పులు వచ్చినాయి. వాటిని అమలు చేయడానికి ఏంటంటే కావాల్సింది తీసుకోకుండా వీళ్ళు ఏంటంటే అనేకమైనటువంటి ఈ మార్పులు ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి విక్టిమ్స్ మేము రైట్ కల్పించాం అనేటువంటి తప్పితే మరొకటి కాదు. అదేవిధంగా ఇంతకుముందు మనకి 151 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధాలు చేసేవాళ్ళు. ఇక్కడ మనలో చాలామందిని గృహ నిర్బంధాలు కూడా చేశారు. మనం ఏదైనా ధర్నా చేస్తామనో లేదా ఏదైనా పోరాటానికి పోతా ఉంటే ఇక్కడ కాదు, విజయవాడని కాదు, రాజమండ్రిలో విజయవాడలో మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేయబోతున్నాం వాళ్ళంటే రాజమండ్రిలో హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. దీనికి ఏ విధంగా మీరు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈ రోజున దానికి పోలీసులకి మంచి అవకాశం కల్పించి పోలీసు అధికారి చెప్పినటువంటి ఏ విషయాన్నైనా సరే మనం గనక అమలు చేయకపోయినా ధిక్కరించినా మన 24 గంటలు వాళ్ళ కస్టడీలో పెట్టుకోవచ్చు అనేటువంటిది తీసుకొచ్చారు ఒక మార్పు. అంటే మీరు పోలీసు ఆయన వచ్చాయి, మీరు ఈ సభ జరపడానికి లేదు, ఇంటికి వెళ్ళిపోండి మీరు అన్నాక మేము పోము అంటే మనందరిని అరెస్ట్ చేసి ఒక 24 గంటల పాటు ఆయన కస్టడీలో పెట్టుకోవచ్చు. తర్వాత ఏంటంటే అవసరమైతే కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు అనేటువంటి అధికారాన్ని దీనికి ఎంత తీసుకొస్తున్నారంటే ఇది ఇటువంటి అనేకమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటివి, చట్ట వ్యతిరేకమైనటువంటివి, ప్రజాస్వామిక వ్యతిరేకమైనటువంటి అనేకమైనటువంటి మార్పుల్ని ఈ చట్టాల ద్వారా వీళ్ళు తీసుకురావడం జరిగింది. మరి మనం వీటి వ్యతిరేకంగా న్యాయవాదులుగా మనం పోరాటం చేయాల్సినటువంటి పని ఉన్నది. మనమే కాదు, దీనికి ప్రజాస్వామ్యవాదులను కూడా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి ఎవరైతే ప్రజల కోసం నిలబడి పోరాటాలు చేస్తూ ఉన్నారో రానున్న కాలంలో వాళ్ళ మీద నియంతృత్వం పెరిగేటువంటి అవకాశం, ఏ ట్రేడ్ యూనియన్ పని చేయలేని పరిస్థితి, అదేవిధంగా ఏ సంఘం కూడా హక్కుల కోసం పోరాడలేని పరిస్థితి, ఇది ఒక పోలీస్ రాజ్యంగా ఒక నియంతృత్వ రాజ్యంగా మారేదానికోసం ఈ చట్టాలను తీసుకురావడానికి కూడా పార్లమెంటులోనే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఏ ప్రతిపక్షం లేకుండా అందరిని వెళ్ళగొట్టి ఈ చట్టాలు చేసి ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్లోనే హత్య చేసినటువంటి ఈ ప్రభుత్వం మొన్న ఒక ప్రకటన చేసింది. జూన్ 25న 50 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ విధించారు కాబట్టి దాన్ని రాజ్యాంగ హత్యా దినోత్సవంగా మేము ప్రకటిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. 50 సంవత్సరాల నాటి జరిగింది. సరే, 50 సంవత్సరాల నాటి జరిగింది, దానికి ప్రజలు ఆ రోజే బుద్ధి చెప్పారు. మనందరికి తెలిసి చరిత్ర. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏంటంటే ఆత్మవిమర్శ చేసుకున్నారు, మనం తప్పు చేసామని. కానీ ఈ రోజున దాన్ని ఏంటంటే వీళ్ళు చేసేటువంటి వీళ్ళు ప్రతిరోజు రాజ్యాంగాన్ని హత్య చేస్తున్నారు. ఈ మోడీ ప్రభుత్వం ప్రతిరోజు హత్య చేస్తారు వీళ్ళు. కానీ ఎమర్జెన్సీ 50 సంవత్సరాల నాడు జరిగినటువంటిది రాజ్యాంగ హత్యా దినోత్సవం అని చెప్పి ఏంటంటే వీళ్ళు దీన్ని ఏంటంటే వేరే దారి పట్టించే దానికోసం వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు ప్రజలు గుర్తించకుండా ఉండేదానికోసం చేస్తూ ఉన్నటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని ప్రత్యేకించి మనందరం న్యాయవాదులే కాకుండా ప్రజల కోసం నిలబడేటువంటి ప్రతి వాళ్ళు, పౌర హక్కుల కోసం నిలబడేటువంటి ప్రతి వాళ్ళం, రాజ్యాంగాన్ని రక్షించాలని ప్రతి వాళ్ళు కూడా మనం ఈ చట్టాలను రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను
కాలం మీ అందరికీ కాదు, మీరందరూ దాదాపు న్యాయవాదులు కాబట్టి అందరూ చదివి ఉంటారు. ఏదైనా ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే మళ్ళీ నేను సమాధానం చెప్తూ మనందరం కలిసి దీనికి ఏంటంటే ఒక కార్యాచరణని, ఒక పోరాట రూపానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని మనం దీని మీద ఒక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని బాధ్యత మన మీద ఉన్నదని మీకు గుర్తు చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.